ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా, పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జై జై కాయ్ 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 జై జై కాయ్ కాయ్ హాయ్ హాయ్ జై జై కాయ్ 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 జై 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 కాయ్ 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 జై 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 జై. Good morning, sir. Good morning, good morning. Sit down. Sir. I say sit down. మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. నాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్ ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, గెట్ అప్. ఏంటి సార్? సార్ ఏంటి సార్? సార్, నా సొరుగును సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్. అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏదో అంత బారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేండి, ఇదిగో వాడికి అంత అత్రంతో వేసాడు పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు.
గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగే అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి MBBS మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగసేంటి? తమరకు తెలియందే ఉంది. తమను వత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1,00,000 రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1,00,000 చెక్ రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. 10 గింజలు నాడితే 1,00,000 గింజలు పండుతాయి. మరి 1,00,000 నాడితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యంకుడు రావటం డబుల్ గ్యారంటీ. ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి పొనిచుకున్నావు కదా డీకే బోస్. అంత పాత కార్ తో కంపేర్ చేస్తావేంట్రా? చలో జల్దీ బాదో దేర్ హో రహీ. సార్ ఏంటిది? పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చచ్చని పెట్టుకోను. పూల్ కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు? డూప్పుని పెట్టుకో. నువ్వే ఇంకా డూప్, నీకు ఇంకా డూప్ కావాలి. అలాగా 200 रुपए दे दो, पूरी सीटिंग कर देता हूँ. 200 ఇయ్యాలి. क्या तुम लोग मेरे को चूतिया समझे? నయే తూ చిచ్చా साले! నయే తూ. తూ ప్రొడ్యూసర్ హై. ఫోటో కావాలా వద్దా? अच्छा ठीक है, तुम लोग लूट ले रहे मेरे को. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రమెక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు. ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్. ఇంకా 400 రూపాయలు నీకు. तुम लोग मेरे को बर्बाद कर दे रहे. ठीक है, सीधा ना सीधा. ओहो పైన నుంచి చేతు చేతు. ఏంటది కదులుతుంది? అమ్మా ఇది పరిగెడుతుంది. ఆగవే ఆగవే. రేయ్ దీనికి తెలుగు వచ్చా? సినిమా హిందీ కూడా రాదే. I'm really sorry. Hey, I'm really sorry. Hey. ఫస్ట్ లోంచి నోట్ ఎగిరిపోయింది. ఏంటి మ్యారేజా? కంగ్రాచులేషన్. వాట్? నో నో నాట్ మ్యారేజ్. ఐ మోడల్ షేర్వాణి ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్. గుర్రం హై స్టాప్, గుర్రం నాన్ స్టాప్. ప్లే. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు?
ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఏం తెలివి సార్ మీది? ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు? కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్చి పడేస్తాను. రాత్రి మీరు ఎక్కడున్నారు? మేము ఈ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడి ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండి రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్. బట్టతలని బుర్ర కొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే. ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? జోక్ చేస్తానంటా? కాల్చి పడేస్తాను. వణుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్పను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత ముందు తొలిపి. ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులా తయారవుతా ఇట్లేదు. వరస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది? చీప్ గా టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నావు? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. దాని లెక్క వేరు. టీవీ నైన్. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగు నోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. ఎందుకు వంగబెడుతున్నారు? జపనీస్ నమస్కారమా? బుకోల్డియా. బాత్రూమ్ కి మలేషియాలో ఎంత వెయిటా? గణేశాయ 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 పాహి మాం, గణేశాయ 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 రక్ష మాం, గణేశాయ 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 పాహి మాం. 3 గుడి గోడలరా, గీతలు పెట్టకూడదు. అందుకనే పెట్టాను. మన ఇంట్లో కూడా అయితే పెడతానా? ఏంట్రా వెధవేషాలు? నువ్వు మన ఊరు వాడివేగా. స్వామిని ఎన్నిసారి ప్రదక్షిణం చేస్తున్నానని లెక్క పెట్టి చూసుకుంటున్నాను రా. ఈ ఊళ్ళో గుడి గోడల మీద గీతలు గీయకూడదు. ఒప్పుకోనరా. నుదుటి బొట్టు పెట్టుకోవడానికి ఈ గోడల మీద గీతలు గీయడానికే రా ఇక్కడ నూనె దీపాలు వెలిగిస్తున్నారు. నీ లెక్క నీ మనసులో పెట్టుకోవచ్చుగా. కుదరదురా. కుమార్ 7th స్టాండర్డ్, సావిత్రి 3rd స్టాండర్డ్ అని ఈ గోడల మీద రాసి పెట్టి వెళ్తావరా. అప్పుడేరా మొద్దుల్ని కూడా ఈయన పరీక్షల్లో పాస్ మార్క్ ఇచ్చి పంపిస్తారా. నీకు తెలుసా? అదంతా మన ఊళ్ళోరా. ఈ ఊళ్ళో ఇలాంటి పనులు చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారంటావంట్రా? నేనేదైనా బీరు తాగి జోషం చెప్పానా? లేక ఏదైనా జంతువు మెడలో దండేసి దాన్ని నరికానా? లేక చిన్నపిల్లల్ని మట్టిలో పాతి పెట్టి మళ్ళీ వాళ్ళని బయటికి తీసానా? ఎప్పుడు వైలెంట్ గా ఏ పాపం చేయకుండా ఇప్పుడు సైలెంట్ గా 3 గీతలు గీస్తే ఇంత టెన్షన్ అవుతావా? బొజ్జ వినాయక, నామం కూడా పెట్టుకొని చెట్లేడు. కనీసం ఈ కొబ్బరికాయనన్నా కొడతాను స్వామి. నమస్తే సార్. నమస్తే బాబు. तुहिन गणेश तुलांग सये मिलुस्कान दलान तपरिक्षान दान सेमिये कवान कवान सये. ఆహా, భక్తిగా గుడికొచ్చి మొక్కుకుంటోంది పాప, కానీ మాట రాని ముగదానిలో ఉందే. మలేషియా భాషలో దేవుని మొక్కు. అలాగా? మలయాళ లాంగ్వేజ్ వినాయకుడికి తెలుసని నాకు తెలియకపోయానే. బొజ్జ వినాయక, దైవాపచారం జరిగిపోయింది.
నన్ను మన్నించు, శిక్షించుకో. ఇదిగో నీ మొక్కుబడి ఇప్పుడే తీర్చేస్తాను. జై రేఖ. బండి డ్యామేజ్ అయ్యి జామ్ బయటికి వచ్చింది సార్. ఒక కొబ్బరి టెంకాయకి సాధారణ టెంకాయ తగిలి యాక్సిడెంట్ అయిపోయిందే సార్. కోపం తెచ్చుకోవద్దు, ఇది ఒక యోగం సార్. దీన్నే కపాల మోక్షం అని మా ఊర్లో అంటూ ఉంటారు సార్. వయసైన స్వామీజీల తల మీద కొబ్బరికాయని కొట్టి టాప్ను ఓపెన్ చేస్తాం సార్. అప్పుడే లోపల ఉన్న జీవుడు పైన ఉన్న జ్యోతితో కలిసిపోయి ఐక్యం అవుతాడు సార్. అదే సార్ మీకు ఇప్పుడు జరిగింది. జ్ఞాన జ్యోతికి దొరకవలసిన ఆ యోగం ఈ తడితలవాడికి ఆ దేవుడు ప్రసాదించాడు సార్. కానీ ఖచ్చితంగా మీకు 11వ రోజు ఫంక్షన్ జరుగుతుంది సార్. దానికి తప్పకుండా నేను అటెండ్ అయి పుణ్యం చేసుకుంటాను సార్. మీ బంధువుల్లో ఒకటిగా భావించి నన్ను పిలవమని సార్. తప్పకుండా నేను వస్తాను సార్. బంధువులేగా వచ్చాం. పోలీసులు కపాల మోక్షం చూపిస్తావా? పదరా నీకు నిర్వాణ మోక్షం చూపిస్తాం. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టినందుకు 10 లక్షల రూపాయలు కారు బైక్ వేసుకొచ్చేసారు. శ్రీరామ్ ఇట్లారా సార్. నా ఫ్రెండ్ సార్, కావాలంటే అడిగి చూడండి సార్. కైతక్క దిగల్దియా షోలో ఉమేశ్వరి నా ప్రాణ స్నేహితుడు ఏమంటున్నాడు సార్? నువ్వు ఎవడు అనేది తెలుగుతున్నాడు. అరే పాపి, నీకు తెలుగు వచ్చు కదా, చెప్పవేరా? నాకు తెలుగు తెలియదు. ఆహా, చూడండి సార్, మా తెలుగు సినిమాకి వచ్చిన బాంబే హీరోయిన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇదే లాభం లేదు సార్. రండి మనం లోపలికి వెళ్దాం. లోపల కారులో ఏసీ వేయండి, టాప్ లైట్ వేయండి. ఇంకా వాటర్ సర్వీస్ చేయలేదా సార్? ముందు రైట్ లో కొట్టారు సార్, ఇప్పుడు లెఫ్ట్ లో కొట్టండి సార్. ఎక్కడో తగిలింది సార్. రెడ్డి సార్, వాట్ హ్యాపెండ్? మా కాలేజీలో చదివే ఒక అమ్మాయి మీద ఒక యాసిడ్ పోయడానికి ప్రయత్నించారు సార్. ఆపా, ఈ పౌడర్ని రాచుకుంటే తొందరగా నయమవుతుందని డాక్టర్ చెప్పాడు. కాలిన పుంటైనా ఆరుతుంది కానీ పిర్ర మీద కొట్టిన దెబ్బలు ఆరవని పెద్దలు చెప్పారే. మళ్ళీ మీటింగ్ ఉందా సార్? మీ ఊర్లో కాలేజీకి బయట చేతులు కడుక్కోవడం కూడా తప్పేనా సార్? అమ్మాయి మీద యాసిడ్ పోసి ఐడియా ఇచ్చింది నువ్వేనా? యాసిడా? నేనా? సార్ నేను ల్యాబ్ పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. కనీసం మా ఇంట్లో బాత్రూమ్లు కడిగే యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. నన్ను యాసిడ్ అది ఇది అని అరెస్ట్ చేయమంటున్నారు ఎందుకు సార్? ఇప్పుడు జీప్ ఎక్కమంటారు, తర్వాత జిప్ ఇప్పమంటారు. నా లైఫ్ అంతా జిప్ అయిపోయిందే సార్. చూసారా సార్, వర్కింగ్ ప్లేస్ ని ఇప్పుడే సర్వే చేయడం ప్రారంభించాడు ఇతను. నన్ను వదిలేయండి సార్. బొకోడియా ఫుట్బోర్డ్ లో వేలాడుతూ వెళ్తేనే ఆ బస్ ట్రావెల్ కి మర్యాద. ఈ ఊర్లో ఏంట్రా అంటే బస్సులన్నీ పెద్దగా విశాలంగా ఉన్నాయి, గుంపులో లేకపోయా. ఇలా ఉంటే ఎవరు ఎక్కుతారు? కాలేజీకి వెళ్లే టైం అయింది. బ్యాక్ లో నొప్పి చాలా ఎక్కువగా ఉంది. రోడ్ లో ఒక కుప్ప కనబడట్లేదు. ఇవన్నీ రోడ్లా? ఒక మట్టి లారీ లేదు, ఒక ఎడ్ల బండి లేదు, ఒక ఊరేగింపు లేదు. ఇది కూడా ఒక ట్రాఫికా? ఎలా బతుకుతున్నారు ఈ ఊర్లో? అమ్మిరాజు, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మిరాజుని గమనించేవారు లేక రోడ్ లో నిలబడ్డాడు. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. వస్తాను, కానీ వేరే ఎవరైనా సల్మాన్ ఖాన్ లాగా షర్ట్ లేకుండా వచ్చి నిలబడితే ఈ అంబిరాజు గారిని వదిలేవు కదా. షట్ అప్ మ్యాన్, ఏకో. వస్తాను కానీ కూర్చోలేను. ఒక్క సైడ్ గా నిలబడి వస్తాను మెల్లగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మెల్లగా వెళ్ళు, నాకు బేస్ ప్రాబ్లం. ఎందుకు బ్రేక్ వేసావు? అదే రెడ్ లైట్ వెలిగిందే. అయితే ఏంటి? ఎక్కడ పోలీసులు లేరు కదా. వెళ్ళు. రూల్స్ పాటించాలి. రూల్స్ అంటే పాటించాలా? పిచ్చిదానా, రూల్స్ ని బ్రేక్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నేను నడుపుతాను చూడు. చూసావా ఎలా రూల్స్ ని బ్రేక్ చేసుకొచ్చాను? ఇదేంటి వైట్ రేంజర్ ఇక్కడ ఉన్నాడు? అయ్యో, పోలీసులు వచ్చేసారా? ఎలా వస్తున్నారు, ఏ పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు సార్. కానీ గ్రాఫిక్స్ లో వచ్చేట్టు సడన్ గా వస్తున్నారు. ఎలా సార్? ఏ సార్, మీకు కానీ మీ పై అధికారులకు కానీ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టే అలవాటే లేదా? అట్లీస్ట్ మీ ఇంటి ఆడవాళ్ళకి కూరగాయలు కొనిపెట్టే అలవాటు కూడా లేదా? ఎప్పుడో సాయంత్రం వచ్చే మంత్రి గారి కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి చూసే బందోబస్తు డ్యూటీ కూడా లేదా? ఎందుకు సార్ సెంటర్ లో నిలబెట్టి నా డిక్కీకే కురి పెడుతున్నారు? ఉండండి సార్, చూసి చెప్తాను. హోండా కంపెనీ బైక్ సార్. దీని డ్రైవర్ ఎవరైనా అడుగుతున్నారా? అది ఒక సుమారైన ఫిగర్ సార్. దాని పేరు కూడా నేను అడగలేదు సార్. అదిగో సార్, అదిగో నిలబడుందే ఆ అమ్మాయే సార్. రండి సార్, నేను చూపిస్తాను. ఈ అమ్మాయే సార్, మా ఊర్లో కనబడకుండా పోయిన కరణం గారి అమ్మాయిలాగే నిలబడి ఉంది. ఈ అమ్మాయి సార్ నాకు లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చింది. వీడెవడో నాకు తెలీదు, నా బైక్ ను దొంగిలించుకొచ్చాడని చెప్తోంది. కరెక్టా సార్? కరెక్ట్. నీకు మలేషియా భాష తెలుసా? నేను పడే బాధ చూసి ఇంకాసేపట్లో వీళ్ళే మలేషియా భాషలో మాట్లాడతారు. దీని మ్యాటర్ ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఫాలో మీ. ఆఫీసర్ సార్, మీరు నడుము మీద చేయి పెట్టుకుని అటువైపు తిరిగి నిల్చున్న స్టైల్ చూస్తుంటేనే తెలుస్తుంది మీరు మా ఊరు పోలీస్ అని. ఒక్క మాట, ఈ చిల్లర పోలీసుల బారి నుండి నన్ను కాపాడండి. ఇదిగో ఈ అమౌంట్ మీకు ఇస్తున్నాను, ఉంచుకోండి. మీకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉందా సార్? ఆడ పోలీసా? అయ్యో, నా క్రైమ్ రేట్ ఎక్కుతోందిరా దేవుడా.
ఒకోడియా ఒకోడియా. ఎందుకు నవ్వుతున్నావు? మొద్దు బారింది సార్. రోజు ఇలా వంగి వంగి తిన్న లాఠీ దెబ్బలకి మొద్దు బారింది సార్. కలిపేస్తే పోయే, దాన్ని వదిలేరా, అది కరెక్ట్ గానే ఉంది. ఒరే శ్రీరామ్, నా కోసం చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంట్రా? మన లైబ్రరీలో బయాలజీ ర్యాక్ కి, ఫిజియాలజీ ర్యాక్ కి సెంటర్ లో లవ్వాలజీ ర్యాక్ అని కొత్తగా పెట్టారు. అందులో లవ్ అనే ఒక బుక్ కొత్తగా వచ్చింది. ఆ బుక్ ని నా కోసం తెచ్చిపెట్టరా. ఏంట్రా ఇది జువాలజీ బయాలజీ అంటూ? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. వీల్లేదురా, ఆల్రెడీ పోలీసుల వల్ల నా బాటమాలజీలో కొంచెం ప్రాబ్లం. అక్కడ నేను నిచ్చెనెక్కి కిందకి జారి దెబ్బలు తేలితే నేను ఏమైపోతానరా? అది ముఖ్యం కాదు. అదిగో వస్తున్నారే, వాళ్ళు అంటున్నారు నువ్వు ఆల్రెడీ నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావట, అందుకని నువ్వు నాకు హెల్ప్ చేయమంటున్నారు. ఏరా, నేను మీ ఇంట్లోనే ఉంటూ నీతో పాటే భోజనం చేస్తున్నాను, నువ్వు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయమంటారా? అమ్మి అంత మాట అన్నారా? నేనేం చేస్తానో, ఎందుకు చేస్తానో, ఎప్పుడు చేస్తానో ఎవ్వరికీ తెలీదు. కానీ పంచు కొట్టాల్సిన టైంలో కరెక్ట్ గా పంచు కొడతాను. ఇప్పుడే వెళ్ళి ఆ బుక్ తీసుకొస్తాను. నువ్వేం బాధపడకు. ఇంతవరకు అతను పార్టీ పేరు కన్ఫర్మ్ చేయనే లేదు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడు అతను ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారబ్బా. ఎంత అద్భుత సన్నివేశం! ఒక్కొక్క సినిమాలోనూ హీరో హీరోయిన్లు పువ్వుల మధ్యలోంచి రావడం చూస్తున్నాం, స్విమ్మింగ్ పూల్ లోంచి లేచి రావడం చూస్తున్నాం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బుక్స్ లోంచి ఎంట్రీ అవ్వడం సూపర్ సార్. ఐ లవ్ ఎమోషన్. ఈ లవ్ బర్డ్స్ కి జూమ్ చేసి బ్యాంక్ చేస్తే ఏంట్రా ఇది? గొంతుతోనే వాయిద్యాలు వాయించేవాడు వచ్చాడే. సార్, ఈ పేపర్లో నాకేం తెలీదు. వేరే క్వశ్చన్ పేపర్ ఉందా? షట్ అప్. ఏం రాయాలో ఏమిటో. పేపర్ కొంచెం చూపించు. ఒట్టి పేపర్ చూపించనా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓరి దుర్మార్గుడా, ఓం అక్షరం కూడా కాపీ కొట్టేస్తున్నాడే. వీడు నన్ను మించిపోయినట్టున్నాడు. వీడిని కాలేజీ క్యాంటీన్లో కూడా చూడలేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆంజనేయ, ఈ పరీక్షలో ఎలాగైనా పాస్ చేయించు. ఒక్క సమాధానం తెలియడం లేదు. ఆంజనేయ 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 ఆంజనేయ. థ్యాంక్స్ ఆంజనేయ. What is this? బిట్ క్వశ్చన్ తెలియలేదు, అందుకని చూసి రాస్తున్నాను. వదిలేయకూడదు బిట్.